వెల్కమ్ టు అవర్ ఛానల్. హెరిటేజ్పై ఆ రాష్ట్రంలో భారీ కుట్రకు తెరలేపారట. అయితే ప్రస్తుతం ఆ లింకులకు సంబంధించి కొంత సమాచారం బయటపడ్డట్టుగా, హెరిటేజ్పై అంత కుట్ర పనాల్సినటువంటి రీజన్ ఏంటి, అసలు ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా అన్వేషించే పనిలో పడ్డారట. ప్రస్తుతం అదే అంశంపై మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అండి. సో హెరిటేజ్ సంస్థపై ఒక భారీ కుట్రకు తెరలేపినట్టుగా దానికి సంబంధించి కొన్ని లింకులు ఆంధ్రప్రదేశ్లో బయటపడటం ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. అయితే అంత కుట్ర చేయడానికి కారణం ఏమిటి, ఎవరు వెనకాలండి నడిపిస్తున్నారు? సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎవరుంటారండి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలి అంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి అనేది ఒక పథకం. రాజకీయ పార్టీకైనా రాజకీయ నాయకుడికైనా ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు కాస్త సైలెంట్ అవుతారు, లేదా ఇబ్బందుల్లో పడతారు అని. ఇప్పుడు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి వెళ్ళిన టైంలో ఆయనకి జగమెరిగిన సత్యం, రాజకీయ పార్టీలకి ఫండ్స్ ఇస్తారు, వ్యాపారవేత్తలు ఇస్తారు అనేది అందరికీ తెలిసింది. అయితే ఆయనకి కొంతమంది ఫండ్స్ ఇస్తాము అని అన్న తర్వాత కూడా కొంతమంది ప్రోద్బలంతో వాళ్ళు ఇవ్వకుండా చేసిన పరిస్థితి. ఎవరైతే ఇస్తారో అట్లాంటి వాళ్ళ మీద ఐటీ రైట్స్ చేయటం, అట్లాంటి పనులు చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వాడుకోవడానికి డబ్బులు లేకోకుండా చేశారు. దిగ్బంధనం అనుకున్నారు, చేశారు కూడా. ఓకే, నేను చెప్పేది 2019లో సంగతి. ఓకే. అయితే అలాగే కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలని నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ, పార్టీ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేశారు. వాళ్ళు ట్రైన్ టికెట్ కొనుక్కోవాలంటే కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు లేకోకుండా ట్రాన్సాక్షన్ అదే కదా. అంటే ఇలా ఇది ఒక పథకం అన్నమాట. ప్రత్యర్థి పార్టీ బతికి బట్టకొట్టకుండా ఉండాలి అంటే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఇప్పుడు ఇక్కడ కుట్రకి తెరలు తీసింది ఆంధ్రప్రదేశ్లో హెరిటేజ్ మీద. అది ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కాదు జరిగింది, 19 నుంచి 24 మధ్యలో జరిగింది ఆ కుట్ర. అయితే హర్యానా రాష్ట్రంలో వీళ్ళ పెరుగులో వెన్న లేదు, కొవ్వు లేదు అనే ఒక పెరుగు, వెన్న శాతం సరిగా లేదు అని ఒక విషయం పెట్టి కేసు పెట్టారు. కేసు పెడితే అప్పుడు వాళ్ళపైన ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు కదా, ఫ్యాసీ వాళ్ళు ఏం చేశారంటే దానిపైన ఒక నివేదిక ఇచ్చారు. ఇచ్చి ఇవి అమ్మొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ పైన హెరిటేజ్ వాళ్ళు ఏం చేశారు అంటే కోర్టుకు వెళ్ళారు. వెళ్ళి స్టేటస్ కో తీసుకొచ్చుకున్నారు. అంటే ఈ కేసు ఫైనల్ అయ్యే వరకు ఈ ఉత్తర్వుల్ని మీరు ఏమంటారు అమలుపరచొద్దు అని చెప్పి వీళ్ళు ఒక ఆర్డర్ అనుకోండి, స్టే లాంటిది తీసుకొచ్చుకున్నారు. ఈ స్టే తీసుకొచ్చుకుంటే ఇప్పుడు వీళ్ళు మరి స్టేకి అడగటానికి ఆధారాలు ఉండాలి కదా. ఆ ఆధారాలు ఏంటి అంటే మీరు తీసుకున్న శాంపిల్స్ సరైనవి కాదు, మీరు సేకరించిన శాంపిల్స్ సరి అయిన పద్ధతిలో సేకరించలేదు. ఇట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైనా స్టే ఇవ్వాలి అంటే కూడా అంటే దానికి తగ్గ ప్రమాణాలు ఉంటాయి. ఇప్పుడు టెస్ట్లకి ఎట్లా ప్రమాణాలు ఉంటాయో, ఇప్పుడు ఇది ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది అని చెప్పడానికి ఆ నాణ్యతా ప్రమాణాల గురించి పాటించవలసిన పద్ధతిలో పాటించలేదు అనేది వేసి వీళ్ళు స్టే తీసుకొచ్చుకున్నారు. హెరిటేజ్ వాళ్ళ వాదం. సరే, ఇప్పుడు కేసు అయితే పడింది. దాని మీద వాళ్ళకి తక్షణం వాళ్ళకి ఎఫెక్ట్ పడుకోకుండా చేసుకున్నారు. కానీ అసలు ఇది ఎవరు పెట్టుంటారు, ఎందుకు పెట్టుంటారు, ఎప్పుడు పెట్టుంటారు, ఎలా పెట్టుంటారు అనేది మరి ఆలోచిస్తారు కదా. ఆలోచించి చూస్తే దీనికి 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్లోనే దీనికి బీజాలు పడ్డాయి, ఆ లింకులు ఇక్కడ దొరికినాయి అని చెప్పి తేలింది.
అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా 2019 నుంచి 24 మధ్యలో ఎవరున్నారు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఇక్కడి నుంచి ఏదో నడిపించారు. ఇప్పుడు వాళ్ళు కక్ష తీర్చుకోవాలి అన్నా, లేదు ఎవరికన్నా ఉపయోగపడాలి అన్నా, వేరే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు వాళ్ళు చేస్తారనే సంగతి మనకి బాగా తెలుసు. ఇప్పుడు దీని బెస్ట్ ఎగ్జాంపుల్ జత్వానీ కేసు. జత్వానీ కేసులో ఏం జరిగిందో మనం చూసాం. ఒక పెద్ద బడా వ్యాపారస్తుడికి ప్రయోజనాలు తీర్చడం కోసం ఒక ఆడపిల్లని వీళ్ళు ఎంతలా బంధించి అనధికారికంగా అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ పరిధిగాని స్టేషన్లో పెట్టి పరిధిగాని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ పరిధిగాని ప్రదేశంలో ఒక గెస్ట్ హౌస్లో బంధించి ఆ అమ్మాయిని జైలుకి పంపించి ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వీలైతే వాళ్ళ ఇంట్లో కుక్కని పిల్లిని అందరినీ ఆ అమ్మాయి ఫోన్లు ఆ అమ్మాయి ల్యాప్టాప్లు మొత్తం సీజ్ చేసి అసలు ఇంకా బతకటం వేస్ట్ అనిపించేంత పని చేశారు వీళ్ళు. ఏం అవసరం వచ్చింది వీళ్ళకి అంటే ఆ బడా వ్యాపారస్తుడి ప్రయోజనాలు కాపాడటం కోసం, అతన్ని బయట వేయటం కోసం ఈ అమ్మాయిని బలి తీసుకున్నారు. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడానికి వీళ్ళు ఎందుకు పూనుకోరు ఇట్లాంటి పిచ్చి పనులకి? కాకపోతే ఏది ఏమైనప్పటికీ ఇవాళ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు వ్యాపారం చేయడము అంటే అది అంత కత్తి మీద అంత ఈజీ కాదు, కత్తి మీద సాము లాంటిది. ఇప్పుడు అద్దాల మేడలో కూర్చొని ఎదురింటోడి మీదకి రాళ్ళు వేసినట్టే అవుతుంది. ఇప్పుడు ఏ రూపంలో ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడు ఎవరు ప్రత్యర్థి పార్టీ అవుతారో తెలియదు, ఎవరు ఏమి కుట్ర పొందుతారో తెలియదు. ఇదైతే మటుకు అచ్చంగా కుట్ర అని తేలింది. మరి ఇన్ ద అదర్ టంగ్ వేరే చూస్తే రాజకీయాల్లో శాశ్వతమైన మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరంటారు కదా. అది వేరే విషయం. ఈలోపు జరగాల్సింది అంటే ఇందులో ఫ్రెండ్స్ అయిపోవచ్చు కదా. లేదండి, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడైనా ఫ్రెండ్స్ అవుతాయా? అవ్వో. వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం ఎప్పుడు ఫ్రెండ్స్ అవ్వాలి? అయితే బీజేపీ వైఎస్ఆర్ పార్టీ అన్నా కలవచ్చు, కానీ టీఆర్ఎస్ వైఎస్ఆర్ పార్టీ కలవచ్చు, కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కలవచ్చు, కానీ ప్రధాన ప్రత్యర్థులు కలిసే అవకాశం ఉండదు. అందుకని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనకెవరు ప్రత్యర్థి అని చూసుకుని వాళ్ళని ఏ విధంగా దెబ్బ కొట్టాలి పాల్గొత్తా ఉంటారు. ప్రస్తుతం కేవలం అదే చర్య అంటారా? అంతకంటే ఏమీ కనిపించట్లా. మరి ఇప్పుడు హెరిటేజ్ తీసుకునే నెక్స్ట్ చర్య ఏంటండి? మరి తెచ్చుకున్నారు కదా, అంటే కోర్టుల ద్వారానే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ నాణ్యతా ప్రమాణాలు మీరు అంటే ఏ విధంగా మీరు నాణ్యతని నిర్ణయిస్తారు అనే దానికి సరైన విధానాన్ని మీరు అనుసరించలేదు అన్నారు అని వీళ్ళు ఇప్పుడు ఏమంటారంటే మీరు అలాంటి విధానం ప్రకారం నాణ్యతను నిర్ధారించండి, అప్పుడే మేము ఒప్పుకుంటాము, లేదంటే మేము కంటెస్ట్ చేస్తాము అనే ఇదిలోనే వీళ్ళు ఉంటారు. ఓకే. అప్పుడు ఈసారి వీళ్ళు అడిగినట్లు కాదు, అసలు జనరల్గా ఒక ప్రఫార్మా ప్రకారం ఒక గైడ్ లైన్స్ ఉంటాయి కదా, గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళలేదనుకోండి అప్పుడు వీళ్ళకి ప్రశ్నించే అధికారం ఉంటుంది, రైట్ వస్తుంది. ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళండి అని చెప్తారు, ఈసారి వెళ్ళాల్సిందే. అంతే కదండి. మరి థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.